ఏం రూల్స్ చెప్పండి చెప్పండి, మీరే చెప్పాలి. ఓడిపోతే నీ సబ్జెక్ట్లో నేను క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయాలి. నేను ఓడిపోతే నీకు ఇష్టమైన కర్రీ అడుగు, నేను చేసి పెడతాను. ఓకేనా? ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఓకే ఓకే, రెడీయా? రెడీ. 1 2 3 గో. మనకున్న టైంలోనే పిల్లల కోసం మనం కూడా టైం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, పేరెంట్స్ కూడా మనతో టైం స్పెండ్ చేస్తున్నారని చెప్పని వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము ఇంత కష్టపడ్డాము అంత కష్టపడ్డాము అని చెప్పని అనుకోకుండా వాళ్ళకి ఇలా మనం టైం స్పెండ్ చేస్తే వాళ్ళతో స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అందుకనే ఇవాళ వాడితో ఇలా ఓపెన్ ఛాలెంజ్ చేశాను. వాడు ఇక్కడ ఓడిపోయాడు. సో ఛాలెంజ్ ఆల్రెడీ మీరు స్టార్టింగ్లోనే వినుంటారు కదా. వాడి సబ్జెక్ట్లో నేను క్వశ్చన్ అడిగాను. సో వాడు ఆన్సర్ అయితే చేయగలిగాడు. వాడు కొంచెం ఆ సబ్జెక్ట్లో వీక్ అనమాట, కెమిస్ట్రీ. సో అందుకని వాడిని అడిగాను. ఇక్కడ సెకండ్ టైం ట్రై చేసాము. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను ఓడిపోతానని అనుకోలేదు. కానీ వాడి చెయ్యి నొప్పి వచ్చిందని చెప్పిన సంథింగ్ ఏదో కిందకి దించేశాడు. దించేసిన తర్వాత వాడికి నచ్చిన పొటాటో ఫ్రై అడిగాడు అనమాట. సో ఐఎమ్ రెడీ టు డూ దట్. పిల్లలకి ఇలాంటి చిన్న చిన్నవన్నీ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.